ఎస్జిటి సైన్స్ మెథడాలజీకి సంబంధించిన 10వ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 10వ పాఠం విజ్ఞాన శాస్త్రం, అనిత విద్య, సైన్స్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. విజ్ఞాన శాస్త్ర విద్య కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదు. విద్యార్థి కొన్ని ప్రత్యక్ష అనుభవాలను సమాజంలోకి వివిధ వనరుల ద్వారా పొందాలి. విజ్ఞాన శాస్త్ర విద్య కేవలం పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకూడదు. విద్యార్థి కొన్ని ప్రత్యక్ష అనుభవాలను సమాజంలోని వివిధ వనరుల ద్వారా పొందాలి. తరగతి విద్య కాకుండా ఇతర సాంఘిక వనరుల ద్వారా పొందే విజ్ఞాన శాస్త్ర విద్యను అనిత విద్య అంటారు. తరగతి విద్య కాకుండా ఇతర సాంఘిక వనరుల ద్వారా పొందే విజ్ఞాన శాస్త్ర విద్యను అనిత విద్య అంటారు. ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని అనిత విధానంలో బలోపేతం చేసే వనరులు విజ్ఞాన శాస్త్ర సంతలు, ప్రదర్శనలు, వైజ్ఞానిక సంఘాలు, క్షేత్ర పర్యటనలు, సైన్స్ మ్యూజియాలు మొదలైనవి. తరగతి విద్య కాకుండా ఇతర సాంఘిక వనరుల ద్వారా పొందే విజ్ఞాన శాస్త్ర విద్యను అనిత విద్య అంటారు. ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని అనియత విధానంలో బలోపేతం చేసే వనరులు విజ్ఞాన శాస్త్ర సంతలు, ప్రదర్శనలు, వైజ్ఞానిక సంఘాలు, క్షేత్ర పర్యటనలు, సైన్స్ మ్యూజియాలు మొదలైనవి. విజ్ఞాన శాస్త్ర సంతలు, వైజ్ఞానిక ప్రదర్శనలో ముఖ్య భేదం ఏమిటంటే వస్తు ప్రదర్శనకు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాధాన్యత ఉంటే వైజ్ఞానిక సంతలు ఒక సమస్య పరిష్కారం శాస్త్రీయంగా జరిపి ఫలితాలను నివేదిక రూపంలో కానీ నమూనాల రూపంలో కానీ ప్రదర్శించడానికి ప్రాముఖ్యత ఉంటుంది. వైజ్ఞానిక సంతలు, వైజ్ఞానిక ప్రదర్శనలో ముఖ్య భేదం ఏమిటంటే వస్తు ప్రదర్శనకు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాధాన్యత ఉంటే అంటే వస్తు ప్రదర్శనకు వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాధాన్యత ఉంటుంది. వైజ్ఞానిక సంతలు అయితే ఒక సమస్య పరిష్కారం శాస్త్రీయంగా జరిపి ఫలితాలను నివేదిక రూపంలో కానీ నమూనాల రూపంలో కానీ ప్రదర్శించడానికి ప్రాముఖ్యత ఉంటుంది. వైజ్ఞానిక సంతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ స్థాయిలు నిర్వహించబడతాయి. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వైజ్ఞాన సంతల నిర్వహణ ఎస్సీఆర్టీ బాధ్యత అయితే వీటిలో ఎంపికైనవి జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీచే నిర్వహించబడతాయి. వైజ్ఞానిక సంతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ స్థాయిలో నిర్వహించబడతాయి. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వైజ్ఞాన సంతల నిర్వహణకు ఎస్సీఆర్టీ బాధ్యత అయితే వీటిలో ఎంపికైనవి జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీచే నిర్వహించబడతాయి. వైజ్ఞాన సంతల్లో పాఠశాలతో పాటు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వైజ్ఞాన సంతల్లో పాఠశాలతో పాటు ఉపాధ్యాయ శిక్షణ కళాశాల, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వైజ్ఞాన సంతలు 1957 నుంచి ప్రభుత్వ గ్రాంట్లతో పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. వైజ్ఞానిక సంఘాలు 1957 నుంచి ఎప్పటి నుంచి అంటే 1957 నుంచి ప్రభుత్వ గ్రాంట్లతో పాఠశాలలో ప్రారంభించబడ్డాయి. పాఠ్యాంశాల పరంగా భౌతిక శాస్త్ర సంఘం, జీవశాస్త్ర సంఘం మొదలగు సంఘాలు ఏర్పరిచినట్లయితే ప్రత్యేక ఆసక్తులు గల విద్యార్థులు ఎలక్ట్రానిక్ సంఘం, ఈకో క్లబ్ వంటి శాస్త్ర సంఘాలు కూడా ఏర్పరచుకోవచ్చు. పాఠ్యాంశాల పరంగా భౌతిక శాస్త్ర సంఘం, జీవశాస్త్ర సంఘం మొదలగు సంఘాలు ఏర్పరిచినట్లయితే ప్రత్యేక ఆసక్తులు గల విద్యార్థులు ఎలక్ట్రానిక్ సంఘం, ఈకో క్లబ్ వంటి శాస్త్ర సంఘాలు కూడా ఏర్పరచుకోవచ్చు. వైజ్ఞాన సంఘాల ద్వారా తరగతి గదిలో చేయడానికి అవకాశం లేని కృత్యాలు, విశేషీకరణకు దోహదపడే కృత్యాలు నిర్వహించబడతాయి. వైజ్ఞానిక సంఘాల ద్వారా తరగతి గదిలో చేయడానికి అవకాశం లేని కృత్యాలు, విశేషీకరణకు దోహదపడే కృత్యాలు నిర్వహించబడతాయి. వైజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి తద్వారా సైన్స్ పట్ల విద్యార్థుల ఆసక్తి పెంచడానికి వైజ్ఞాన సంఘాలు ఉపయోగపడతాయి. విద్యార్థులు శాస్త్రీయ విగ్రహం పెరుగుతుంది. విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి తద్వారా సైన్స్ పట్ల విద్యార్థుల ఆసక్తి పెంచడానికి వైజ్ఞాన సంస్థలు ఉపయోగపడతాయి. విద్యార్థులు శాస్త్రీయ విగ్రహం పెరుగుతుంది. సాధారణ క్లబ్బుల్లో ఉండే విధంగానే వైజ్ఞాన శాస్త్ర సంఘానికి కూడా కార్యవర్గం, అధ్యక్షుడు, కార్యదర్శి వంటి హోదాలు ఉంటాయి. వైజ్ఞాన శాస్త్ర సంఘ విజయానికి సారథి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. సాధారణ క్లబ్బుల్లో ఉండే విధంగానే వైజ్ఞాన శాస్త్ర సంఘానికి కూడా కార్యవర్గం, అధ్యక్షుడు, కార్యదర్శి వంటి హోదాలు ఉంటాయి. వైజ్ఞాన శాస్త్ర సంఘ విజయానికి సారథి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. వైజ్ఞాన శాస్త్ర సంఘానికి కనీస సదుపాయాలు, ప్రత్యేక గది, ప్రయోగ పరికరాలు అత్యవసరం. వైజ్ఞాన శాస్త్ర సంఘానికి కనీస సదుపాయాలు, ప్రత్యేక గది, ప్రయోగ పరికరాలు అవసరం. విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించే క్షేత్ర పర్యటనలు. వీటి ద్వారా విద్యార్థులు సమాజంలోని వనరులను ఉపయోగించుకోవడం ద్వారా బోధన సాధ్యమవుతుంది. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేవి క్షేత్ర పర్యటనలు. వీటి ద్వారా విద్యార్థులు సమాజంలోని వనరులను ఉపయోగించుకోవడం ద్వారా బోధన సాధ్యమవుతుంది. సమాజంలోని వనరులు ఉపయోగించడం ఎక్కడ జరుగుతుందంటే క్షేత్ర పర్యటనలు. ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని ఆశించి విద్యార్థులు క్షేత్ర పర్యటనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని ఆశించి విద్యార్థులను క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లవలసి ఉంటుంది. విద్యా పర్యటనలు 1-2 రోజుల పాటు జరుగుతాయి కాబట్టి విద్యార్థుల సహకారం, సంఘీభావం వంటి సాంఘిక విలువలు పెరుగుతాయి. విద్యా పర్యటనలు 1-2 రోజుల పాటు జరుగుతాయి కాబట్టి విద్యార్థుల సహకారం, సంఘీభావం వంటి సాంఘిక విలువలు
పెరుగుతాయి. సాంఘిక వనరుల వినియోగానికి ఉద్దేశించినవి స్థానిక క్షేత్ర పర్యటన. ఉదాహరణ సమీప పార్కుకు తీసుకెళ్లడం. స్థానిక వనరుల వినియోగానికి ఉద్దేశించినది స్థానిక క్షేత్ర పర్యటన. ఉదాహరణ సమీప పార్కుకి తీసుకెళ్లడం. క్షేత్ర పర్యటన ద్వారా పూర్తి ప్రయోజనాలు సాధింపబడాలంటే ఖచ్చితమైన ప్రణాళిక, పూర్తయిన తర్వాత తదుపరి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. క్షేత్ర పర్యటన ద్వారా పూర్తి ప్రయోజనాలు సాధించబడాలంటే ఖచ్చితమైన ప్రణాళిక, పూర్తి అయిన తర్వాత తదుపరి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. క్షేత్ర పర్యటన కూడా విద్యార్థులు విద్యా విలువలు, సాంఘిక విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందుతాయి. క్షేత్ర పర్యటనలు కూడా విద్యార్థులు విద్యా విలువలు, సాంఘిక విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందిస్తాయి. మ్యూజియం ఏసియాన్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మ్యూజియం ఏసియాన్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం మానవుని నిత్య జీవన కృత్యాల నుంచి కొంతసేపు వేరే ప్రదేశానికి వెళ్ళిన భావన కలిగించేది. మ్యూజియం ఏసియాన్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మ్యూజియం ఏసియాన్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని అర్థం మానవుని నిత్య జీవన కృత్యాల నుంచి కొంతసేపు వేరే ప్రదేశానికి వెళ్ళిన భావన కలిగించేది. భారతదేశంలో మొదటగా సిఎస్ఐఆర్ భారత ప్రభుత్వం 1959 బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం కలకత్తాలో ప్రారంభించబడింది. భారతదేశంలో మొట్టమొదటిగా సిఎస్ఐఆర్ భారత ప్రభుత్వంచే 1959 బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం 1959 బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం కలకత్తాలో ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడింది? కలకత్తాలో. ఎప్పుడంటే 1959 బిర్లా ఇండస్ట్రియల్ సిఎస్ఐఆర్. పాఠశాల కూడా విజ్ఞాన శాస్త్ర మ్యూజియంను నిర్వహించవచ్చు. పాఠశాల కూడా విజ్ఞాన శాస్త్ర మ్యూజియంను నిర్వహించవచ్చు. గతించిన కాలంలోని వస్తువులు, జంతువులు, మొక్కలు భద్రపరిచి ఉంచడం వల్ల విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలను పొందవచ్చు. గతించిన కాలంలోని వస్తువులు, జంతువులు, మొక్కలు భద్రపరిచి ఉంచడం వల్ల విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలను పొందవచ్చు. మ్యూజియం నిర్వహణ కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలి. మ్యూజియంలో వస్తు సేకరణకు క్షేత్ర పర్యటనలు ఉపయోగపడతాయి. మ్యూజియం నిర్వహణ కూడా క్రమ పద్ధతిలో చేయాలి. మ్యూజియంలో వస్తు సేకరణకు క్షేత్ర పర్యటనలు ఉపయోగపడతాయి. మ్యూజియంలో వస్తు నిర్వహణ విభాగంగా ప్రదర్శకులు వస్తువులను తాకకుండా చూడటం, వస్తువు వివరాలు సంక్షిప్తంగా లేబుల్ చేసి ఉంచడం, దుమ్ము పడకుండా చూడటం వంటి చర్యలు చేపట్టాలి. మ్యూజియంలో వస్తు నిర్వహణ విభాగంగా ప్రదర్శకులు వస్తువులను తాకకుండా చూడడం, అంటే చూసేవారు వస్తువును తాకకుండా చూడటం, వస్తువుల వివరాలు సంక్షిప్తంగా లేబుల్ చేసి ఉంచడం, దుమ్ము పడకుండా చూడటం వంటి చర్యలు చేపట్టాలి. వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలను కాక ఇతర పాఠశాలలు, ఇతర సంస్థలు కూడా నిర్వహించవచ్చు. వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలోనే కాక ఇతర పాఠశాలలు, ఇతర సంస్థలు కూడా నిర్వహించవచ్చు. థ్యాంక్ యూ.